విపరీతంగా తగ్గిపోవడానికి ఈరోజు వెనిజులా భారత్ ఒప్పందం ఒక పునాది అవ్వబోతుంది. సార్, బ్రిటన్లో పాక్ ముఠాలు అక్కడ వైట్ విమెన్స్పై భారీగా దాడులు చేస్తున్నారు అంటూ బ్రిటన్ ఎంపీ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవంగా బ్రిటన్లో పరిస్థితి ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు బ్రిటన్కి సంబంధించిన ఒక ఎంపీ చట్ట సభ్యుడు, ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఏంటంటే ఈ రూపర్ లోవే ఒక పెద్ద ఆరోపణ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారంటే ఒక మైనర్ బాలికని 600 నుంచి 800 మంది మెంబర్సు రేప్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన గ్రూమింగ్ గ్యాంగ్స్, అంటే పాక్ ముఠాల పనే. కాబట్టి పాకిస్తాన్ మీద ఒక వ్యతిరేకత, ఒక దారుణం అనేది బ్రిటన్లో ఏం జరుగుతుందనేది ఇది కళ్ళకు కట్టినట్టు ఆయన చెప్పడం జరిగింది. ఇదే విషయం ఎలన్ మస్క్ కూడా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ మీద ఆరోపణ చేస్తూ ఈ యొక్క పాకిస్తానీలు వీళ్ళు వచ్చి బ్రిటన్లో చేస్తున్న ఈ లైంగిక దోపిడీలు, ముఖ్యంగా బ్రిటన్ తెల్ల జాతీయులనే టార్గెట్ చేసుకుని కూడా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్, అంటే పెళ్ళిళ్ళనే ఒక గ్యాంగ్స్ అనేది అక్కడికి వచ్చేసారు. చాలా డేంజరస్ అవేని ఎలన్ మస్క్ పెద్ద ఆరోపణ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైందనమాట. ఈవెన్ ట్రంప్ కూడా ఎలన్ మస్క్ సపోర్ట్ చేయడం జరిగింది ఆ విషయంలో. మరి ఇప్పుడు బ్రిటన్ పరిస్థితి ఏంటంటే ఒక మైనర్ బాలికను 600 నుంచి 800, వీళ్ళని ఏంటంటే మైనర్ బాలికల్ని శ్వేత జాతీయులు, అంటే తెల్ల జాతీయులు, వైట్ రేస్కి సంబంధించిన మైనర్ బాలికలు, ఉమెన్ ఏంటంటే రేపులు ఎక్కువ గురవుతున్నారు. వాళ్ళని ఏంటంటే కుక్కలు ఉండే కేజెస్లోకి బంధిస్తున్నారు, చాలా దారుణం చేస్తున్నారు. మరి బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళని నిర్లక్ష్యంగా చూస్తుంది. ఈవెన్ పోలీస్ ఫోర్సులు కూడా, సోషల్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళని రక్షించలేకపోతున్నాయి అనేది ఒక ప్రధానమైన ఆరోపణ బ్రిటిష్ పార్లమెంటులో ఒక ఎంపీ చేసిందండి. ఇది మొత్తం ఒక చర్చనీయాంశం, మళ్ళీ ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు బ్రిటన్లో బర్మింగ్హామ్ అని, తర్వాత లండన్, తర్వాత బ్రెడ్ ఫోర్ట్ లాంటి సిటీల్లో ఈ పాకిస్తానీ ముఠాలు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది. పాకిస్తాన్ అంటే 16 లక్షల మంది పాకిస్తానీ పీపుల్ అక్కడ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే డ్రైవర్లుగా, వాళ్ళు ప్రొఫెషనల్ కాకుండా డ్రైవర్లుగా, క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తూ ఇంటిలో పనివాళ్ళగా నటిస్తూ అక్కడ ఉన్న శ్వేత జాతీయుల మీద ఇవన్నీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒక టార్గెటెడ్ టెర్రరిజం లాగా అది నిర్వహిస్తున్నారు. కాబట్టి దీన్ని ఆపాల్సిందే, అవసరమైతే వాళ్ళని ఎక్స్పెల్ చేయాలనుకుంటూ ఎన్నో ప్రదర్శనలు అక్కడ జరిగినాయి అనమాట. ఇప్పుడు బ్రిటన్లో ఇది ఒక అతిపెద్ద చర్చనీయాంశం. బ్రిటన్ నుంచి పాకిస్తాన్ తరిమి కొట్టే అవకాశాలు కూడా ఇక్కడ మనకు పుష్కలంగా కల్పిస్తున్నాయి. ఎందుకంటే ఎలాన్ మస్క్ మాట్లాడడం, ట్రంప్ దాన్ని సపోర్ట్ చేయడం, బ్రిటిష్లో అది ఒక పెద్ద చర్చనీయాంశం. ఎందుకంటే బ్రిటిష్ అనేది వన్ ఆఫ్ ది వెరీ గుడ్ డెమోక్రటిక్ కంట్రీ అనమాట. అక్కడ పీపుల్కి వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు, ఇమ్మిగ్రెంట్స్కి ఇవన్నిటికీ అన్నీ ఇస్తారు. కానీ అక్కడ అన్యాయం జరుగుతుందని పీపుల్ నుంచి రివాల్ట్ వస్తే మాత్రం అక్కడ ఏ మాత్రం కూడా పీపుల్స్ క్షమించరు. ఇప్పుడు రాబోయే బ్రిటిష్ ఎలక్షన్లో ఇది ఒక అతిపెద్ద చర్చనీయాంశం. అంటే పాకిస్తానీ ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ చేసే వాటిని అరికట్టాలనేది అతిపెద్ద చర్చనీయాంశం బ్రిటన్లో జరుగుతుంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో పాకిస్తానీ బెగ్గర్స్ని కేవలం ముస్లిం దేశాలే పంపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ని బ్రిటన్ నుంచి తరిమేసే అవకాశాలు అయితే అక్కడికి బ్రిటన్లో పూర్తిగా ఉన్నాయి. బ్రిటన్ ఇది చేస్తే పక్కనున్న నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి కూడా పాకిస్తాన్, ముఖ్యంగా నార్వే, స్వీడన్ ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఒక అడ్డాలుగా దాన్ని తయారు చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళందరినీ బయటకు పంపే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్కి రెండవ అతిపెద్ద హ్యూమిలియేషన్. ఇది బెగ్గర్స్ని ముస్లిం కంట్రీస్ పంపించిన తర్వాత ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ని పంపడం అనేది ఇటు పాకిస్తాన్ ఎంత డేంజరస్, అంటే టెర్రరిజాన్ని ఏ రూపంలోకి తీసుకెళ్లాలనే విషయంలో పాకిస్తాన్ ఆరితేరిపోయింది. ఈ ప్రపంచంలో ఒక రేప్ జరిగినా, టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిగినా, బెగ్గర్ ఇన్సిడెంట్ జరిగినా దాని మూలాలు ఎక్కడో చోట వచ్చి మళ్ళీ పాకిస్తాన్లో ఉంటాయి అన్నమాట. ఇది పాకిస్తాన్కి ఒక తీవ్రమైన అవమానం. మరి ఎలా రియాక్ట్ అవుతారో యుఎస్ పీపుల్ వీళ్ళందరూ మనం చూడాలి సార్.